ఆనందం ఇంకొకటి లేదుగా. అటువంటి మనకి 3 రోజుల పాటు జరిగేటువంటి కార్యక్రమాలను కూడా ఎటువంటి విగ్రహములు లేకుండా కొనసాగాలి తండ్రి వినాయక అంటూ ఆ పరమ శుభంకరమైనటువంటి రూపాన్ని ఆ గణపతి రూపాన్ని మనం పూజించుకోవడం జరిగింది. ఆ గణపతి అనుగ్రహాలు క్షణాల్లో పొందబోతూ ఉన్నాం. ఇప్పటి వరకు గణపతిని అర్చించిన అక్షతలు గణపతి పాదాలు తాగిన అక్షతలు అందరికి కూడా వేస్తారు. దానివల్ల కార్యసిద్ధి కలగజేస్తాట ఆ కార్యసిద్ధి గణపతి. అందరూ కూడా నమస్కారం చేసుకుని చెప్పండి. గజాననం మహాదేవం మహాదేవం పార్వతీ పార్వతీ ప్రియనందనం ప్రియనందనం ఈశ్వరః ఈశ్వరః ప్రియపుత్రాయ ప్రియపుత్ర నందనస్తుతే త్వతేన పరమతః కార్యసరిద్రబింబారూపమః కార్యసిద్ధిగణపతిదేవతార్చనేన తుస్సరం శ్రీ కార్యసిద్ధిగణపతిదేవతా విజయ గణపతిదేవతార్పణమస్తు. దేవతా ప్రసాదం గణపతి ప్రసాద సిద్ధిరస్తు. నక్షత్రస్తు మహాగణపతి దేవత ప్రసాద సిద్ధిరస్తు. ప్రశాంతో మహాంతో గృహంతో. అయ్యా గణపతి ఒక వార పళ్ళం పైకెత్తి అందరికీ చూపించండి. బాగా పైకెత్తండి ఆకాశంలోకి. ఓం గణపతి భగవానికి కార్యసిద్ధి గణపతి భగవానికి ఆదిమూలకండ గణపతి భగవానికి. ఓం యజ్ఞేన యజ్ఞమాలయంతదేవాస్తాని ధర్మ. ఇంకా మీరు నిశ్చింతగా ఉండండి. ఈ కార్యాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేసే బాధ్యత నాది అన్నాడు ఆ వినాయకుడు. 60 గణపతి అనుగ్రహాలు పొందారు. ఇప్పుడు చక్కగా అలాగే ఆయన కూడా నిద్రపోలేదు చెప్పాలంటే. నాకు ఈ కార్యక్రమం వరకు కూడా ఇంచుమించు 23, 24 సార్లు 25 సార్లు ఫోన్ చేసే ఉంటాడు ఆయన. అయ్యా మీరు కంగారు పడకండి, సత్యనారాయణ గారి కంటే కంగారు ఎక్కువైపోయింది మీకు, మీరు కంగారు పడవలసిన అవసరం లేదు. ఈ కార్యక్రమం అంతా కూడా చక్కగా సర్వము పవిత్రమవుతుంది. కాశీ వెళ్ళి గంగను తీసుకువస్తే ఎంత పవిత్రమో, గంగ నీళ్లు ఒక్క చుక్క పడితే చాలు ప్రాంగణంలో. గంగా అంటేనే పవిత్రమవుతుంది దేహం. ఇంకా ఎంత ఫలితం కలుగుతుందో ఈ ఒక్క కార్యక్రమాన్ని చూసి ఆ జలాన్ని మన మీద జమించుకోవడం వల్ల అంతటి పవిత్రత మనకు కలుగుతుంది. అటువంటి మహా విశేషమైన ఘట్టమే ఈ పుణ్యాహ వాచన అనేటువంటి జలం అర్చన జరుగుతుంది. నదీ జలాలను పూజించడం శ్రీరామ్ నమదేశ్యార్థం. అయ్యా మమ అనుకోండి, అందరూ కూడా చెప్పండి. శ్రీ పాశాలమ్మ పాశాలమ్మ దేవ్యాః దేవ్యాః వార్షికోత్సవ మహోత్సవ శుభ సమయే అస్మిన్ పాశాలమ్మ దేవ్యాః షోడశకల పరిపూర్ణత సిద్ధ్యర్థం గ్రామ రక్షణ జన సంరక్షణ లోక కళ్యాణ విశ్వశ్రేయ అర్థం శ్రీ పాశాలమ్మ దేవ్యాః ఆలయ పవిత్రత సిద్ధ్యర్థం యాగస్థల ద్రవ్య గృహ భూభాండ ఆత్మ ద్రవ్య స్థల పవిత్రత సిద్ధ్యర్థం శాంత్యర్థం అభ్యుదయ అర్థంచ స్వస్తి పుణ్యాహ వాచనం గంగార్చనం ఏం చేసినా గంగ ఈ గంగాదేవి స్మరిస్తూ ఉండాలి. సర్వేషాం మహాజానాం శ్రీ మహావిష్ణు స్వరూపానాం శివ
पुरोर्वसी स्थिरति दीर्घमायुः इंद्रावरुणासमनसमतृप्तिं गानिष्पोषं गिरामानेषु धत्तं पुष्टिं भूतिमस्मासु दत्तं दीर्घादित्वाय फलाय वक्षसे प्रजास्त्वाय च साधो जीवशरणस्सनं सुतस्मै नरो वक्षसे तथा च न यथा सेर्थादं पादीपाममश्रुतः पुत्रो जायते विन्दते वस्वदा विश्वाहा रपयेदते गृहे आदित्यं विष्णुको सूर्यं ब्रह्माणं च बृहस्पतिं संज्ञामेधया रज्या पोषेण यक्षमाणा भृगुः सजोषास्वत यन्तजयामाना स्वस्ति ब्रह्मादेवो बृहस्पतिः तथा विश्वे पत्रे श्रोतं विवर्ति अवानिकोरसे नवतो नोरसान्नेन्द्रग्नो श्रिये जनयन्नप्सुराजा पशूनागं हवरिन्द्रयावत्तरिश्रुधावया सासारघं मधु अश्वभ्यां दुग्धं जयजा सरस्वत्या सुरासुराभ्याममृतः सोमयुन्दोः वेदन्द्रं वृषाणं वज्रावाहं वसिष्ठासोऽभ्यर्त्यन्त्यर्कैः सनस्तुतो वीरभद्रादिगो मध्योऽयं वा तस्वस्तिभिः सदा नः रामानं पृथिवीं ध्यामानः सग्गोतिर्मानमदीदिग्गो सुप्रणीतिं दैवीं नावग्गस्वरित्रामनागसहस्रावन्ते मारुहे मा स्वस्तये समापमारुहेय तिर्जापमते तिर्जनित्वम् नियुद्धसदने भरद्भरद्गो सहस्रणे फलुपायाः यज्ञो यो अस्मिन् समाने मादयस्व यूयं पादस्वस्तिभिः सदा नः जाग्रतो दूरपदे गते वन्दतो सुप्तस्ततदैवैति दोरङ्गमं ज्योतिषां ज्योतिरेकं तन्मे मनस्य वसङ्कल्पमस्तु भानस्पतेर्तमस्ययन्तासोक्तस्य भोधितनानिञ्च जन्मा विश्वं दत्तत्रं यदवन्ति देवा ब्रह्म ఈ కర్పూరం వెలిగించగలవండి यजमानस्य मातृमातुल पितृपितृव्य भ्रातृभगिनी भागिनीयाना यो नवयर संबंधानामात्मना जय बोलो गंगा माता महाराज्ञी की जय जय बोलो यमुना माता महाराज्ञी की जय जय बोलो गोदावरी माता महाराज्ञी की जय गोविंदा गोहिता जय बोलो माता महाराज्ञी की जय सत्सन्दानामात्मनस्य रक्षणकलसङ्गृहीत्वा कलसे पिंचक्चंजुदगण्डनयति ओम सदा पुष्टिरस्तु पुष्टिरस्तु అయ్యా చక్కగా ఒక్కొక్క నది పేరు చెబుతూ ఉంటాను నది పేరు చెబుతూ చక్కగా ఒక్కొక్క చుక్కలా పోస్తూ ఉండాలి ఎడం చేతిలో చెమ్ము పెట్టుకోవాలి కుడి చేయి పైన మొదలయ్యాలి గుణీం చిత్రికాం కాశ్యపీం సరయూ గంగా యమునా సరస్వతీ పుణ్యనదీ తీర్థేన ఆవాహయామి ఓం సదా పుష్టిరస్తు నమస్కారం చేసుకోండి కూడా చాలు మార్గవార్కాంగే రస సౌమ్యావనేయ సోమార్కకేతురాహ్వాదయో గ్రహా ప్రియంత భగవాన్ యోగీశ్వరో జనక బ్రహ్మోపదేశ కృత్సకన ఋషిశ్రేష్ఠ సర్వగా కాత్యాయన గురుర్యాదయామోపదేశవాక్షణిః మోడి సూర్య ప్రకాశో నిగ్రహానుగ్రహవర్ధవత్రో భారవారాజ్ఞవల్య ప్రియంత మూర్తని వికసిత పద్మ సన్నిమకర పుటమవనిగతో జానమండలతో దృశ్చలలాటో శ్రీలక్ష్మీ నారాయణ సన్మానో నారాయణ దాస దంపత్యో ఆయుష్మభ్యాగో స్వస్తి ఓం యంగత్ర బ్రహ్మ చక్షత్రం చ సంయోజోజరాధస్సః లోకం పుణ్యం ప్రజ్ఞేశం యత్ర దేవాः సహాగ్నినా ఓం పుణ్యాహం భవంతో భ్రవంతు ఓం పుణ్యాహం అందరూ కూడా చెప్పండి ఓం పుణ్యాహం ఓం పుణ్యాహం భవంతో భవంతో భ్రవంతు భ్రవంతో ఓం పుణ్యాహం ఓం పుణ్యాహం ఓం స్వస్తన ఇంద్రో వర్ధశ్రవా స్వస్తన పూజా విస్తవేద స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమి స్వస్తి నా బృహస్పతిర్దదా
శుద్ధీం అభ్యుదయ కర్మణే మహాజనాన్ నమః కుర్వాణాయ ఆశీర్వచనం అపేక్షమానాయ ఆయుష్మతే స్వస్థభవంతో భ్రవంతో ఆయుష్మతే స్వస్తి. అక్షంతలు మీరు వేసుకుని ఆడవారికి వేసి అమ్మాయికి వేయండి. ఆయుష్మతే స్వస్థభవంతో భ్రవంతో ఆయుష్మతే స్వస్తి. ముఖసమంకలసానుద్ధరేతు వృద్ధిః సమృద్ధి వృద్ధిం భవంతో భ్రవంతు. ఓం వృద్ధ్యత సమృద్ధి వృద్ధిం భవంతో భ్రవంతు. ఓం వృద్ధ్యత సమృద్ధి వృద్ధిం భవంతో భ్రవంతు. ఓం వృద్ధ్యత. ఓం నమో నారాయణాయ అంటూ చక్కగా 2 కలసలో నీళ్లు కూడా ఆ గంగలో నిక్షిప్తం చేయాలి. 2 కలసలో నీళ్లు ఏకధానగా పడేటట్టుగా చక్కగా ఓం నమో నారాయణస్తు పల్ల గోత్రాభివృద్ధిరస్తు. ఓ బ్రాహ్మణేభ్యః శుభం భవతు. సర్వ సంపదస్తు ఇష్ట సంపదస్తు. హస్తద్వయేనోరథపూర్ణద కలసద్వయం గృహీత్వా త్వమగ్నేద్యుపిరతి. కరిష్యే పురసుదోదకేన గాయత్ర్యాది వక్షమాన మంత్రే మానజ్జయేత్. కలశస్థ పల్లవాన్ గృహీత్వా విదమాపప్రభాతే కించాదురుతం మయీ యత్వాహమాపి దిద్రోహయత్వా శేపపుతాన్ రోతం. అవిష్మాదేరిమాపో హవిష్మాం ఆవివాసతి. అవిష్మాన్ దేవో అధ్వరో హవిష్మాన్ అస్తు సూర్యాః. సూర్య దేవతా చంద్రమా దేవతా దేవతా రుద్రా దేవతా విద్యా దేవతా మరుతో దేవతా విశ్వే దేవా దేవతా బృహస్పతిర్దేవతా. ఇంద్రో రుద్రై పశ్చాత్తాతు మనోజవాస్త్వా పితృభిర్దక్షిణ దప్పాతు. విశ్వకర్మాత్మాదిత్యేరుత్తరదః పాతు. సర్వదప్పాదు శాంతిర్భవతి. ఏతేభ్యో బ్రాహ్మణేభ్యాయ చెప్పండి. లక్ష్మీనారాయణ ఉమామహేశ్వర ఆదిత్యాది పద్యాన్ని సంతోషతజ్ఞోహిమాః. ముందుగా వెళ్ళి ఆలయంలోకి వెళ్ళి అమ్మవారి మీద చాలా సంప్రోక్షణ చేస్తూ ఉండి మేము చెప్పినప్పుడు కూడా బ్రహ్మగారు వస్తారు. దిక్మేన ఓం దిక్మేన నస్థేజ చక్కగా సంప్రోక్షణ చేసి అమ్మా జగన్మాత 16 నదీ జలాలతో సంప్రోక్షణ చేసి ఆ నదీ జలాలతో నీకు నారికేళ హారతిస్తున్నారమ్మా స్వీకరించుదండి అంటూ హారతిస్తూ ఉన్నారు. గోవిందా జై బోలో మాతా మహారాజ్ఞి కి జై. మాతా మహారాజ్ఞి కి జై. జరగడం వల్ల 16 నదికి స్నానమాచరిస్తే కలుగుతుందో ఆ 16 నదీ జలాల అమ్మవారికి చెంది అమ్మవారిని సంప్రోక్షణ చేసి 16 నదీ జలాల్లో స్నానం చేసి వస్తే ఎంతటి ఫలితమో ఈ ఒక్క సుక్క తల మీద పడిన అంత పవిత్రతను మనకు కలగజేశారు. చూసారా చక్కగా ఎంతటి పవిత్రమైన కార్యం అంటే పరమ పవిత్రమైనటువంటి ఉదకాన్ని పరమ పవిత్రమైనటువంటి జలంలో మనం స్నానం చేసి వస్తే ఎంతైతే పుణ్యాన్ని మనం సంప్రాప్తించుకుంటామో మనకు చెబుతోంది. మనిషి పునీతుడవ్వాలంటే ఒకటే మార్గం, గంగ ఒకటే మార్గం. మనిషి పునీతుడవ్వాలన్నా, స్థలం పునీతమవ్వాలన్నా, ఎవరు పునీతమవ్వాలన్నా, దేన్ని పవిత్రం చేయాలన్నా ఒక గంగా గంగేదు యోగూజ మనం చేసుకున్నాం. ఇకపైన రక్షాబంధన ధారణ. ఈ 3 రోజులు కూడా అమ్మా నేను రక్షగా దీక్షగా ఉంటాను తల్లి, దీక్షగా ఉండి నీ జాతర మహోత్సవాలు చేస్తున్నా అని చెప్పి మనందరి బదులు కూడా సత్యనారాయణ గారు కంకణబద్ధమవుతూ ఉన్నారు. అమ్మా జాగ్రత్తగా అందరికీ దీక్షగా ఉండడం కుదరకపోతుంది. గ్రామం అంతా బాగుండాలి, నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి అంటూ
అందరి యొక్క శ్రేయస్సును కోరి అందరి బదులు వారు చక్కగా కంకణబద్ధులై, అంటే కంకణం కట్టుకోవడం అంటే ఏమిటండి, ఎంతో దీక్షగా ఉండాలి. తినవలసినవే తినాలి, తాగవలసినవే తాగాలి, ఒక పూటే భోజనం చేయాలి, ఒంటి పూట ఉండాలి, ఎంతో దీక్షగా ఉండి నెల మీదే పడుకోవాలి, ఎంత దీక్షగా ఉండి కార్యక్రమాన్ని చేయాలట. అంత దీక్ష అందరికీ కుదురుతుందా? కుదరదు. దానికి బదులు మన అందరి బదులు కూడా సత్యనారాయణ గారు కంకణబద్ధుడై గ్రామ కమిటీ వారి యొక్క ఆదేశం మేరకు ఈ సత్యనారాయణ గారి పీఠ మీద కూర్చుని అందరూ బాగుండాలి, సుభిక్షంగా ఉండాలి, నా గ్రామం బాగుండాలి, గ్రామంలో ఉండే భక్తులు ఎప్పుడూ కూడా పాడి పంట సిరి సంపదలతో వర్ధిల్లాలి అని చెప్పి నేను దీక్షగా ఉండి నీ కార్యక్రమాలు చేస్తాను తల్లి అని చెప్పి కంకణ బద్ధులవుతూ ఉన్నారు. మరికొద్ది క్షణాల్లో చక్కగా అటువంటి కంకణధారణ జరుగుతోంది. కంకణ బద్ధులవుతూ ఉన్నారు. అటువంటి కంకణ ధారణ చేస్తూ ఉన్నటువంటి విశేషమైన కార్యక్రమం జరుగుతోంది. చక్కగా ఈ యొక్క కంకణ ధారణ, కంకణాన్ని ఎవరైతే చూస్తారో వారు రక్ష, అంటే అమ్మవారి యొక్క రక్ష అందరికీ కలగాలి అంటే ఆ పూజించేటువంటి రక్షాబంధనాలు 3 ఉంటాయి. 1 అమ్మవారికి కడతారు, 2 లక్ష్మీ గణపతికి కడతారు, 4, 5 వారు చక్కగా దంపతులు ఇరువురు కట్టుకుంటారు. అటువంటి కంకణాన్ని కట్టబోతున్న అమ్మ జగన్మాత పరమ మంగళప్రదమైన రక్షాబంధనాన్ని కడుతున్నాను తల్లి, నీ యొక్క రక్ష అందరికీ ఉండాలని నీకు గుర్తు చేస్తున్నాను తల్లి అంటూ అమ్మవారికి పరమ పూజ్యప్రదమైనటువంటి పసుపు శుభానికి ప్రతీక, దానం బంధానికి ప్రతీక మామిడి కొమ్మ మంగళప్రదం. ఈ 3 కలిస్తే ఈ లోకం అనేటువంటిది గ్రామం అంతా కూడా అమ్మచే రక్షించబడుతూ ఉండాలి. అమ్మచే మనం అందరం కూడా రక్షించబడుతూ ఉండాలని అమ్మకి గుర్తు చేయడమే ఈ రక్షాబంధనార్చన. లోక కళ్యాణార్థం, లోకరక్షణార్థం, జనరక్షణార్థం జరిగేటువంటి ఈ రక్షాబంధన ధారణ అనేటువంటి చక్కగా చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే వరుణ అనేటువంటిది ఇస్తారు. పిత శ్రీ పాశాలమ్మ పద్మిని ఉషా ఛాయ సౌఖ్య సమేత సహస్రగణన సూర్యనారాయణ స్వామి ప్రీత్యర్థం సూర్య నమస్కారం అస్మదర్థం భవంతః కుర్వంతు. కరిష్యామి అదాగ్ని అథో హార్యవేషు మే హరిమాణం నిదత్మసే ఉదాగాద స్వామి దేవతా ప్రసాద సిద్ధిరస్తు. గణపతి హోమార్థం వేదమంత్ర ప్రకటితార్థం అస్మదర్థం భవంతః కుర్వంతు. వృతోస్మి కరిష్యామి అదాగ్ని. శుక్లయర్వేద స్మార్త పండితులు, వాస్తు జ్యోతిష పండితులు చక్కగా దత్తాత్రేయ శర్మ గారు ఒక్కొక్క దేవుడు వచ్చారు ఈ కార్యక్రమానికి. పురుషోత్తం గారు ఒక నామంతో ఒకడు, దుర్గా మహేష్ అనేటువంటి నామంతో ఒక బ్రాహ్మణుడు, దత్తాత్రేయ నామంతో ఒకరు. చక్కగా వారు కూడా ఈ హోమాన్ని సశాస్త్రీయంగా జరిపించవలసింది అంటూ మయా సంకల్పితి అనుకున్న కుర్వంతు అస్మికరిష్యామి. తర్వాత చక్కగా మనకి మొరమండ గ్రామం నుంచి ఒకరు వచ్చారు, అయితే అనుకోవాలి. అస్మిన్ మయా సంకల్పతే పాశాలమ్మ దేవ్యాః త్రయాం ప్రథమ దివసే లక్ష్మీ గణపతి హోమార్థం నేను మీకు తెలిసినటువంటి వారు నా గురించి ప్రత్యేకంగా చెప్పుకోకర్లేదు, నాకు కూడా వరణివ్వండి. ఓం లక్ష్మీ గణపతి హవనార్థం అస్మదర్థం భవంతం కుర్వంతం. చక్కగా కార్యక్రమాన్ని వీక్షిస్తూ మీ సహకారాన్ని మాకు అందించండి అంటూ వరణివ్వండి. లక్ష్మీ గణపతి హోమార్థం అస్మదర్థం భవంతం. స్వామి వారు అమ్మవారి ఆలనా పాలన వారు చూస్తూ ఉంటే అమ్మవారు ఆ తర్వాత మన ఆలనా పాలన చూస్తున్నారు. శ్రద్ధయా సత్యమా ప్రియతే సమదో జయేమ మనకు రావు కనుక వేదమంత్రాలంటే దేవతలకు ఇష్టం, వేదనాదం అంటే అమ్మవారికి ఇష్టం. కాబట్టి ఆ వేదనాదాల మధ్య అమ్మవారు ఇష్టపడేటట్టుగా ఈ కార్యక్రమాలు జరిపించవలసింది అంటూ వరుణ అనేటువంటిది బ్రాహ్మణోత్తములకు ఇచ్చి వారిని చక్కగా సత్కరించడం జరిగింది. తర్వాత లోకాలను రక్షించేటువంటి జగన్మాతకు రక్షాబంధనాన్ని కట్టబోతున్నా. అమ్మ 3 రోజుల పాటు నీకు రక్షణ కడుతూ ఉన్నాం, లోకానికి రక్షగా ఉండు, గ్రామానికి రక్షగా ఉండి జనరక్షణ చేస్తూ ఉండు తల్లి అంటూ ఆ జగన్మాతకు పరమ మంగళప్రదమైన రక్షాబంధనాన్ని కడుతూ వారు దీక్షగా ఉండి కార్యక్రమాలు చేసబుద్ధులవడం అనేటువంటి కార్యక్రమం
దీక్షాధారణ అనేటువంటిది వారు చేస్తూ ఉన్నారు. అందరూ కూడా నమో నారాయణాయ అంటూ రక్షాబంధనార్చన చూస్తూ ఉండండి. ఓం పూర్వోక్తజామంగళ విజయవిశిష్టాయ సుమదో శ్రీమాన్ శ్రీమధా గోత్ర ఓం పొన్నపల్ల గోత్ర నవీన వెంకట సత్యనారాయణ మధయ ధర్మప్రియదస్య పొన్నపల్ల గోత్రపతి భారతీ విజయ కుమార నామదేవతిమాయుష్యాభూతపన్నపల్ల గోత్రస్య శ్రీకృష్ణ ప్రసన్న నామదేశ్యాయుష్యాభూర్యర్థం మా రక్షాబంధనార్చన జరుగుతోంది. ఎవరి గోత్రం పేరు వారు చక్కగా మనస్సునే పాశాలమ్మ దేవ్యాః త్రయాహ్నిక దీక్ష జాతర మహోత్సవ సమయే ప్రథమ దివస సర్వ శక్తి స్వరూప లక్ష్మీ గణపతి స్వామినః హోమ సమయే లోక కళ్యాణ అర్థం లోకరక్షణ జనరక్షణ విశ్వ కళ్యాణ అర్థం రక్షాబంధన అర్చనం కరిష్యే. ఒకసారి నీళ్ళు పట్టుకోండి అయ్యా. రక్షాబంధన దేవతాభ్యో నమో నమః. ధ్యాయామి. ఓం లక్ష్మీనారాయణ స్వరూపాయ రక్షాబంధన దేవతాయై నమో నమః. ధ్యాయామి. ధ్యానం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి. రక్షాబంధన దేవతాయై నమో నమః. యజ్ఞోపవేతం సమర్పయామి. రక్షాబంధన దేవతాయై నమో నమః. అక్షతై పూజయామి. ఓం కేశవాయ నమః. నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. నిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అదోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమో నమః. దీపం దర్శయామి. రక్షాబంధన దేవతాయై నమో నమః. అమృత నైవేద్యం పుండరీకాక్షాయ నమః. రక్షగంగణ దేవతాయై నమో నమః. రబ్బాఫలాన్ని నివేదయామి. సర్వం అమృతం భవతు. ఓం ప్రాణాయ స్వాహా. ఓం బాణాయ స్వాహా. ఓం జ్ఞానాయ స్వాహా. ఓం ప్రాణాయ స్వాహా. ఓం సమానాయ స్వాహా. ఓం రక్షాబంధన దేవతాయై నమో నమః. ఓం ముఖశుద్ధ్యర్థం తాంబూలం సమర్పయామి. నీరాజనం. ఓం శ్రీశ్చ హోరాత్రే పార్శ్వే నక్షత్రాణి రూపమశనం వ్యాప్తం విష్ణుర్నేశానామం మాయజాన సర్వలోకం మాయజాన. నారాయణస్వరూపాయ రక్షాబంధన దేవతాయై నమో నమః. ఆనందగర్భోరణైరాజనందనశయామి. లీలాజనాంతరం పుష్పార్ఘం సమర్పయామి. గోవిందా గోవిందా గోవిందా. గోవిందా. బోలో మాతా మహారాజ్ఞి కీ జై. రక్షాబంధన దేవతాయై నమో నమః. అనంతానంత భోగో అస్తు. రక్షా గోసగపేక్షాస్తారంతమానమోజం ప్రథమజంగేతతో విమర్తే ద్రాక్షాయణో హిరణ్యో సదేవేశ కృణతే దీర్ఘమాయ సమానుష్యే శుక్రుణతే దీర్ఘమాయుః. రక్షాబంధన దేవతా స్వరూపాయ లక్ష్మీనారాయణాయ నమః. ప్రసాదం శిరసా గృహణామి. సహస్రపరమా దేవాయ శతమూలాయ శతాంకురాయ సర్వమోహనతు మే పాపం దూర్వాదుస్వప్ననాశనీ. ఆజూతపత్రం సురరాజకంకణం పిచాచ రక్షావరహస్తకంకణం లక్ష్మేంద్ర సింహస్య కటాక్ష కంకణం కరోమిదం. వృద్ధికంకణో నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతో నమః. ప్రకృత్యై భద్రాయై నియనా ప్రణరాస్మదా. రక్షే చ విద్మహే మహాజగద్రక్ష్యై చ ధీమహి తన్నో రక్షాః ప్రచోదయాత్. యమానస్య జగద్రక్షణీ పాసారమ్మ దేవ్యా రక్షత్వ సిద్ధిరస్తు. దీక్షాధికార సిద్ధిరస్తు. చక్కగా మనందరి బదులు కూడా గ్రామం అంతా కాడవాడి గ్రామం బాగుండాలి. గ్రామజనులు బాగుండాలి. గ్రామంలో పాడి పంటలతో అందరూ బాగుండాలి. అందరి బదులుగా నేను కంకణ బద్ధున్నయి. పెద్దలు ఉన్నారు. అయ్యా సత్యనారాయణ గారు పీట మీద కూర్చున్నావు, బాగానే కూర్చున్నావు, బాగా చేస్తున్నావు అని ప్రోత్సహించేటువంటి పెద్దలకి సగం పుణ్యం వెళుతుంది. ఈ పీటల మీద కూర్చున్న వారికే ఫలితం అంతా ఉంటుంది. మాతకు
పసుపు కొమ్మతో రక్షాబంధనాలను చేస్తూ ఉన్నారు. ఒకమాల రక్షాబంధనాలు మీకు చూపిస్తారు. అందరూ కూడా కళ్ళగద్దు కూడా వస్త్రం మనశ్శాంతికి ప్రతీకైన బియ్యం మీద చేయబడినలాగా ఓం కాకపోతే పాదాలనే తాగుతున్నట్టుగా భావన చేస్తూ అందరూ నమస్కారం చేయండి. లక్ష్మీ గణపతి భగవానికి జై. लक्ष्मी गणपति भगवान की जय बोलो, गणेश महाराज की जय बोलो, गणपति भगवान की. ओम नमो व्रातपतये नमो गणपतये नमः प्रमथपतये ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनं देव समानय स्वाहा. श्रीं ह्रीं श्रीं भावयामि पूजयामि स्थिरो भव. लक्ष्मी गणपति भगवान की जय. यो पुष्पं वेद पुष्पवान् प्रियावान् पशुमान् भवति. नमः लक्ष्मी गणपति वाहयामि स्थापयामि पूजयामि स्थिरो भव. भद्रं कर्णेभिः शृणुयाम देवाः. तस्य भाक्षभिर्यजत्रा हिरण्ये सुष्ठुवागो यस्तनोभिः यसेव देवहितं ददायुः. इन्द्रो साक्षि साक्षि गणपतये नमः. आवाहयामि स्थापयामि पूजयामि स्थिरो भव. इन्द्र वृद्धश्रवा पूजा ओम श्रीं शिक्ति गणपतये नमः. स्थापयामि पूजयामि स्थिरो भव. ओम लं नमस्ते गणपतये. त्वमेव प्रत्यक्षं तत्त्वमसि. त्वमेव केवलं कर्तासि. त्वमेव केवलं धर्तासि. त्वमेव केवलं महत्तासि. त्वमेव सर्वखल्विदं ब्रह्मासि. ओम डुण्डिकासी क्षेत्र निवासुडु डुण्डि गणपतये नमः. स्थापयामि पूजयामि स्थिरो भव. सर्वं खल्विदं ब्रह्मासि. साक्षादात्मासि नित्यम्. अहं वच्मि ददातु. पुरस्तातु. अवतरातु. वल्लभ गणपतये नमः. स्थापयामि पूजयामि स्थिरो भव. ॐ सर्वतो मां पाहि पाहि समन्ता. गणपति वाहयामि स्थापयामि पूजयामि स्थिरो भव. साक्षादात्मासि नित्यं. लक्ष्मी अवत्वं मावक्तारम् अवस्रोतारम् अवभातारम् अवनोचानमवशिष्यं. बालगणपतये नमः. बालगणपति वाहयामि. जायते सर्वं जगदिदं तत्तिष्ठति. सर्वं जगदिदन्तयलयमेष्यति. सर्वं जगदिदं त्वयि प्रत्येति. ऋणविमोचन गणपतये नमः. ऋणविमोचन गणपति वाहयामि. स्थापयामि पूजयामि स्थिरो भव. ब्रह्मो निरापो नलो निलो नमः. परिवाक्पदानि गुणत्रय. स्थापयामि पूजयामि स्थिरो भव. सर्वत्रयात्मकः. त्वां योगिनो ध्यायन्ति नित्यं. ज्ञानगणपतये नमः. ज्ञानगणपति वाहयामि. स्थापयामि पूजयामि स्थिरो भव. ब्रह्मा त्वं विष्णुस्त्वं
पूजयामि स्थिरो भव ఓం నమో गणपतये नमो गणपतये नमः प्रवरपतये नमस्ते अस्तु लम्बोदराय एकदन्ताय विघ्नविनाशिने शिवसुताय श्रीवरदमूर्तये नमो नमः श्रीं ह्रीं क्लीं ग्लौं गं एकदन्तगणपतये नमः श्रीं ह्रीं क्लीं ग्लौं गं कपिलगणपतये नमः गणपतये नमः श्रीं ह्रीं क्लीं ग्लौं गं हेरम्भगणपतये नमः श्रीं ह्रीं क्लीं ग्लौं गं स्कन्दपूर्वजगणपतये नमः ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनं मे समानय स्वाहा सर्वसिद्धि गणाधिपत కూర్చున్నారని వారికి నమస్కారం తెలపాలి మొత్తం అందరూ కూడా చెప్పండి సాక్షి గణపతిం శ్రీశైలం సాక్షి గణపతిం రూపం కాశీమే డుండి గణపతిం రామేశ్వర ఆనంద రూపంచ కాణిపాకం వరసిద్ధిం తథోదకం ఏతాని గణపతి క్షేత్రాని దర్శనేన స్మరణేన సర్వపాప వినశ్యతి అంటూ ఒక్కవారు నమస్కారం సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ మండిత మోక్షదాయని మంజుల భాషిని వేదనుతే పంకజవాసిని దేవ సుపూజిత సద్గుణ వర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆది లక్ష్మి పరిపాలయమా హ్రీం శ్రీం ఆదిలక్ష్మ్యై నమః పాలయమా హ్రీం హ్రీం శ్రీం విద్యాలక్ష్మ్యై నమః స్థాపయామి పూజయామి స్థిరా క్షత్యవాసాబలాంజేష్టామలక్ష్మీ వేద పురాణితిహాస సుపూజిత సద్గుణ వర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ధనలక్ష్మి పాలయమా ఐం హ్రీం శ్రీం ధనలక్ష్మ్యై నమః ఆహ్వానించిన అష్టలక్ష్ములకి నమస్కారం చేస్తూ అందరూ కూడా చెప్పండి నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే అంటూ ఒకవారు అష్టలక్ష్ములకి నమస్కారం చేస్తూ మా గ్రామంలో ఉండే ప్రతి భక్తుడికి ఆదిలక్ష్ములుగా ఐదు ధనలక్ష్మి వరకు కూడా అష్టలక్ష్మి సంప్రదను కలగచేయి జగన్మాత సౌభాగ్య ఆరోగ్య ధనక సమృద్ధికరమైన జీవితాన్ని కలిగించు తల్లి లక్ష్మీ చంద్రగ్రహ ప్రసాద సిద్ధిరస్తు నాలుగవ గ్రహం వ్యాపారంలో చేసేటువంటి వృత్తిలో అనుకున్నటువంటి పని సాధించాలన్నా వృత్తిపరంగా వ్యాపారపరంగా వ్యవసాయపరంగా ఉద్యోగపరంగా ఉన్నత స్థితికి చేరుకోవాలన్నా ఉన్నతమైన స్థితిగతులు కలగాలన్నా వ్యాపార వృద్ధిని వ్యవసాయ వృద్ధిని వృత్తి పురోగమన స్థితిని అందించే గ్రహం బుధుడు. చక్కగా ఆ బుధగ్రహాయ నమః అనుకుంటూ చక్కగా నమస్కారం చేయండి. వృషాయ వ్యాధనేన్నాంబతారే నమో నమో తమస్యాహ్రీత్యేరిగాతాంబతారే నమః రుద్రాయ క్షేత్రాయ నమో నమః సోదాయ
कृष्णमूर्तिं आवाहयामि स्थापयामि पूजयामि स्थिरो भव विरासनं कुरु अरवालम्बदेव्याम् आवाहयामि स्थापयामि पूजयामि स्थिरो भव विरासनं कुरु ओम श्रीरामचंद्र रामाय रामभद्राय रामचंद्राय देथसे रघुनाथाय नाथाय सीताय पतये नमः श्रीराम राम रघुनंदन राम राम श्रीराम राम भरताग्रज राम राम श्रीराम राम रणकर्कज राम राम श्रीराम राम शरणं शरणं प्रपद्ये सीता समेत श्रीरामचंद्र आवाहयामि मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं महाराष्ट्रो भव अभिषेकपूर्वकार्चनं करिष्ये ध्यानं विकटोत्कटसुन्दरदन्तिमुखं भुजगेन्द्रसुसर्पगदाभरणम् गजेन्द्रगणाधिपतिं प्रणमति यज्ञसमानं भव भव गणपति पद्मशरीरं लक्ष्मी गणपति भगवान की ओम नमस्ते हृदय शिवा तनो रघोरा बाबकासिनी वृक्षेभ्यो हरिकेशेभ्यः पशूनां पदाये नमः षष्टिञ्जारायत्तये नमे पथेनां पदाये नमो नमः हरिकेशायोपवीतिने पुष्टा नमः रुद्राय पदायिने क्षेत्राणां पदादीनां पदाये नमः नमो मन्त्रिणे वाणिजाय कक्षानां पदाये नमः
श्रुताय श्रुतसेनाय च नमो नन्दुभ्याय च हरण्याय च दुष्टवेद प्रमृषाय च नमः कुल्याय नरस्याय च नमो नादेयाय च वैशन्ताय च गोप्याय च भट्याय च नमः ईद्रियाय च धप्याय च नमो मेघाय च विद्युत्स्थव्याय च वास्तुवाय च नमः सोमाय च रुद्राय च नमः स्ताम्राय च रुणाय च नमः शङ्खवेद पुष्पदाय च नमः भुव्याय च भीमार्याय च वार्याय च नमः प्रतराणाय च उत्तराणाय च नमस्तेभ्याय च कूल्याय च नमः शस्याय च भेर्याय च सकत्याय प्रवाहयाय नमः चक्रोसलाय च क्षयनाय च नमः कार्याय च गक्परेष्ठाय च षष्ट्याय च हरित्याय च नमः भाग्दोषव्याय च रजस्याय च नमो लोप्याय च लप्याय च नमः पूर्व्याय च सूर्याय च कर्णाय च वन्नसदाय च नमः उद्गरमानाय च भेषजे अपस्याभेषजीतया नो वृजेवसे परिणोहेते रुद्रस्य वृद्ध्यात्मनिर्देशस्य दुर्मधुर्महीगाव स्थिरा भगवद्यस्तनुष्टमेड्वस्तोकायतनायाय मृणाहि विजेरत्रविलाः नमस्तेऽस्तु भगवः हस्ते सहस्रगो हेतयोऽन्यमस्मिन्निवापन्तु ताः सहस्राणि सहस्रशो बाहवोस्तव हेतयाः सामीशान भगवः पराचीन मुखाकृति असङ्गादहस्राणि ये रुद्रादिभूम्या सहस्रयो जनवधन्वान तन्मसि नीलग्रीवास्य जगण्ठा सर्वाराकाजलाः सहस्रयो जनवधन्वान तन्प्रति चीर्तसोदी चीर्तसोर्द्वाः नमोऽस्तु ते नामलयन्तु ते नामन्दो भ्योदश प्राचीर्दश दक्षिणादश प्रति अस्तु ते
శాంతి. లక్ష్మీ గణపతి భగవానికి అందరూ వరుస క్రమంలో వచ్చి అందరూ కూడా స్వామివారికి చక్కగా యొక్క 16 నదీ జలాలు ఇక్కడ ఉంచాం. నదీ జలాలన్నీ కూడా మా బిందులో కలపడం జరిగింది. చక్కగా నీళ్లు అందరూ కూడా అభిషేకించుకుని వెళ్ళవలసిందిగా ప్రార్థన. ముందుగా మగవారు, తర్వాత ఆడవారందరూ కూడా మొత్తం పిల్లలతో సహితంగా ప్రతి ఒక్కరూ స్వామిని అభిషేకించుకోవచ్చు. వచ్చి విడిగా పోయకూడదు. ఓం శాంతి శాంతి శాంతి. జ్యేష్ఠాయ లక్ష్మీ గణపతి స్వామినే నమః. జగత్కీర్తిశ్చ మణినాథః. ఆదర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తివృద్ధిం దదాతు మే. ఓం కీర్తివృద్ధిం దదాతు మే. తస్మాత్ యజ్ఞాన్ గోజయజ్ఞరే తస్మాత్ యజస్తస్మాత్ జాయత. సపరివార దేవతా పురుష లక్ష్మీ గణపతి స్వామినే నమః. వస్త్రార్థం అక్షతాం సమర్పయామి. ఉపవేతము క్షుద్రవాసావరం జ్యేష్ఠావలక్ష్మీర్నాశయామ్యహం. దేవతవృద్ధిం చ సర్వాం నిర్ణద మే గృహా. శ్రీ లక్ష్మీ గణపతి స్వామినే నమో నమః. యజ్ఞోపవేదం గంధం స్కందనం సమర్పయామి. మండద్వారాంధరాధరిషాం నిత్యపుష్టాంకరీషిణీ. యజ్ఞం బర్హిషి ప్రోక్షన్ పురోషం యాతమగ్రతః. సపరివార దేవతాపూర్వక శ్రీ లక్ష్మీ గణపతి స్వామినే నమో నమః. సుగంధ పరిమళ చందనం సమర్పయామి. పుష్పే పూజయామి. శ్రీర్మే భజతు లక్ష్మీర్మే నశ్యతు. మనసక్కా మమాగోతిం వాచ సత్యమసేమహే. యోపాం పుష్పం వేద పశువాన్ భవతి. ఓం సపరివార దేవతాపూర్వక శ్రీ లక్ష్మీ గణపతి స్వామినే నమో నమః. దూర్వ పుష్పే పూజయామి. అయ్యా లక్ష్మీ గణపతరే నమః అంటూ పూజ చేస్తున్నారు. చక్కగా అష్టోత్తరనామం చెబుతారండి సత్యనారాయణ గారు. మనస్సులో లక్ష్మీ గణపతరే నమః అంటూ 108 మార్లు చక్కగా పూజ చేస్తూ ఉండాలి. చక్కగా ఆడవారు పుష్పాలు చక్కగా ముందు గరిక చేయండి. గరిక అయిన తర్వాత పుష్పాలు. ఓం గజాననాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం ద్వైమాధురాయ నమః. ఓం దుఃఖాయ నమః. ఓం ప్రముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం కృతనే నమః. సుప్రదీపాయ నమః. సుకనిధరే నమః. సురాధ్యక్షాయ నమః. లక్ష్మీ గణపతరే నమః. మహాగణపతయే నమః. లక్ష్మీ గణపతరే నమః. అందరూ అనాలి, అందరూ అనాలి. లక్ష్మీ గణపతరే నమః. ఓం మహాకాయాయ నమః. లక్ష్మీ గణపతరే నమః. మహాబలాయ నమః. లక్ష్మీ నమః. లక్ష్మీ గణపతరే నమః. ప్రమథాయ నమః. లక్ష్మీ గణపతరే నమః. ప్రథమాయ నమః. కమలాత్మజాయ నమః. లక్ష్మీ గణపతరే నమః. పురాణాయ నమః. లక్ష్మీ గణపతరే నమః. అగ్రగామినే నమః. లక్ష్మీ గణపతరే నమః. మంత్రాకృతే నమః. లక్ష్మీ గణపతరే నమః. సామీకార ప్రభాయ నమః. లక్ష్మీ గణపతరే నమః. సర్వాయ నమః. లక్ష్మీ గణపతరే నమః. సర్వోపమాయ నమః. అక్షోభ్యాయ నమః. లక్ష్మీ గణపతరే నమః. కుంజరాజన వంజనాయ నమః. లక్ష్మీ గణపతరే నమః. ప్రమోదాయ నమః. లక్ష్మీ గణపతరే నమః. మోదక ప్రియాయ నమః. లక్ష్మీ గణపతరే నమః. కాంచపదే నమః. లక్ష్మీ గణపతరే నమః. భుజపదే నమః. లక్ష్మీ గణపతరే నమః. కామినే నమః. లక్ష్మీ గణపతరే నమః. బ్రహ్మ విద్యాధినాథమే నమః. లక్ష్మీ గణపతరే నమః. దుష్టమే నమః. లక్ష్మీ గణపతరే నమః. విశ్వప్రియాయ నమః. లక్ష్మీ గణపతరే నమః. ఓం భక్తదేవతాయ గణపతరే నమః. వైశ్వప్యకారాయ నమః. లక్ష్మీ గణపతరే నమః. ధ్వజసే నమః. లక్ష్మీ గణపతరే నమః. యక్షర కిన్నర సేవితాయ నమః. లక్ష్మీ గణపతరే నమః. గంగాధర భక్తహృదయే నమః. లక్ష్మీ గణపతరే నమః. భవద్వ్యాయ నమః. లక్ష్మీ గణపతరే నమః. ఓం మంగళప్రదాయ నమః. లక్ష్మీ గణపతరే నమః. ఓం భవ్యకాయ నమః. లక్ష్మీ గణపతరే నమః. లక్ష్మీ గణపతరే నమః. మహేశాయ నమః. లక్ష్మీ గణపతరే నమః. దివ్యాంకాయ నమః. లక్ష్మీ గణపతరే నమః. మణికింకిణ మేఖలాయ నమః. లక్ష్మీ గణపతరే నమః. ఓం భవత్వదేవతా మోక్షయే నమః. లక్ష్మీ గణపతరే నమః. గజ ప్రభవే నమః. లక్ష్మీ గణపతయే నమః. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. గట్టిగా చెప్పాలి. కాణిపాకం వరకు వినిపించాలని నామస్మరణ గట్టిగా. లక్ష్మీ గణపతయ విజయ గణపతయే నమః. ఓం మహాలక్ష్మీ నమో చరణ. అగరవత్తులు
एकादशार्थेषु स्वयर्थम् अक्षण्वन् परिवपा 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 अक्षण्वन् अक्षण्वन् परिवपा परिवपा सनापितः सनापितः परिवपा परिवपा सनापितः అయ్యా మీరు రావాలి కొబ్బరికాయలు కొట్టి రావాలి ముఖవాసనార్థం నైవేద్యం దధాతి ఓం లక్ష్మీ గణపతయే నమః యత్పురుషం యదా దక్కతిదాం వ్యాకల్పయన్ ముఖ్యతే ఓం తం స్వాం విద్వేయం లక్ష్మీ గణపతి స్వామినే నమో నమః స్వగసుత్యర్థం తాంబూలం సమర్పయామి నీరాజనం అందరూ కూడా లేచి నిలబడిన స్వామికి హారతిస్తూ ఉన్నారు నీరాజమంత్ర పుష్పాలు అందరూ కూడా లేచి నిలబడాల్సిందిగా కోరుతున్నాం చాలా విశేషమైన ఆరోగ్యం సూర్య నమస్కారాలు తీర్థ ప్రసాదాలన్నీ కూడా వస్తారు ప్రతిరోజు మన ఇంట్లో పని ఉంటుంది ఈ 2 రోజులు మాత్రం అమ్మవారికి కేటాయించడం ఈ ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ చక్కగా ఈ హోమాన్ని సూర్య నమస్కారాన్ని సంపత్కరం భవహరం గిరిజాకుమారం లంబోదరంగయముఖం ప్రణవస్వరూపం శ్రీలక్ష్మీ గణేశ సకలద్వమూలం లంబోదరవర కుంజామస్థిత కుంకుమవర్ణధరం స్వరేణశృంగం మోదకహస్తం ప్రేతితవరదవరం నాగత్రయయుతనాగవిభూషణ నానాగణపతితం తత్తం నారాగణపతితం భగవానికి దశాలంబ మాతాకు గోవిందా గట్టిగా గోవిందా అంటే ఏమైనా పోయిందా గట్టిగా గోవిందా గోవిందా ఓం ధాత పురస్తాద్యముదమేశ్వరకం శాశ్వతకం శివమచ్యుతం నారాయణం మహాయజ్ఞేయం విశ్వాత్మానం పరాయణో నారాయణం వేద ఆయతనవాన్ భవతి సర్వసరోవాయతనో ఆయతనవాన్ భవతి యస్సంవత్సరస్యాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపోవై సంవత్సరస్యాయతనం ఆయతనవాన్ భవతి ఎక్కడ వారక్కడే ప్రదక్షిణ చేయండి చక్కగాను పత్రి చేతిలో ఉండగానే మీకు ఇచ్చిన పుష్పాల చేతిలో ఉండగానే ప్రదక్షిణ చేయండి అయ్యా మీరు మరలా అక్షంతలు తీసుకుని ప్రదక్షిణ చేయండి పత్రి అక్కడ వేసేసేయండి పత్రి వేసేసి అక్షంతలు తీసుకుని ప్రదక్షిణ చేయండి మీరు ఓం యానకానజ పాపాని జన్మాంతర కృతాని చ ప్రణశ్యంతే ప్రదక్షిణ పదే పదే ఆమోహం
అందరూ కూడా నమస్కారం చేసుకోండి అమ్మా. చెప్పండి. అపరాధ అపరాధ సహస్రాణి సహస్రదేహి ఆయుత్తేహి యశోదేహి యశోదేహి శ్రియం శ్రియం సౌఖ్యం చ సౌఖ్యం చ దేహి మే పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రాన్ దేహి మే లక్ష్మీ గణనాయక హేణం గణాది మత్తహేణం యత్తోషం మయా దేవా పరిపూర్ణం తస్మై ప్రజాకృతే లక్ష్మీ. అమ్మా, మీ బ్రహ్మగారు యొక్క కోరిక అందరూ కూడా చక్కగా శివస్మరణ శివుని ఇప్పటి వరకు గణపతి మీద ఉంచుకుంటున్నారు. గణపతి తండ్రిని తెలిస్తే ఇంకా ఆయన ఆనందపడతాడని చెప్పి మీ గురుగారు చిన్న నామస్మరణ చేయమన్నారు. అందరూ కూడా గట్టిగా చెప్పాలి. ఓం శివాయ నమ శివాయ ఓం శివాయ శంకర ఓం శివాయ నమ శివాయ సుందరేశ ఓం శివాయ శంకర గట్టిగా చెప్పాలి. ఓం శివాయ నమ శంకర శశిధరనే సుందరేశ ఓం శివాయ శంకర శశిధరనే సుందరేశ ఓం శివాయ ఈశ్వర ఓం శివాయ శంకర శశిధరనే సుందరేశ ఓం శివాయ శంకర శశిధరనే సుందరేశ ఓం శివాయ శంకర ఓం శివాయ నమ శివాయ ఓం శివాయ శంకర ఓం శివాయ నమ శివాయ ఓం శివాయ శంకర శశిధరనే సుందరేశ ఓం శివాయ శంకర శశిధరనే సుందరేశ ఓం శివాయ శంకర శ్రీశైలం ఘాటవరం రామేశ్వర ఓం శివాయ శంకర ఘాటవరం రామేశ్వర ఓం శివాయ శంకర ఘాటవరం రామేశ్వర ఓం శివాయ శంకర రాఘవరం రామేశ్వర ఓం శివాయ శంకర శశిధరనే సుందరేశ ఓం శివాయ శంకర శశిధరనే సుందరేశ ఓం శివాయ శంకర ఓం శివాయ నమ శివాయ ఓం శివాయ శంకర ఓం శివాయ నమ శివాయ ఓం శివాయ శంకర శశిధరనే సుందరేశ ఓం శివాయ శంకర శశిధరనే సుందరేశ ఓం శివాయ శంకర ఓం శివాయ నమ శివాయ ఓం శివాయ శంకర ఓం శివాయ నమ శివాయ ఓం శివాయ శంకర శశిధరనే సుందరేశ ఓం శివాయ శంకర శశిధరనే సుందరేశ ఓం శివాయ శంకర గణపతి భగవానికి భోలా శంకర భగవానికి. ఆడవారందరూ మీ చేతిలో పుష్పం అక్కడ వేయడం, తలో పుష్పం తల్లో పెట్టుకోవడం, ఆ దేవుడి పూజ పుష్పం తీసుకోవడం, తల్లో పెట్టుకోవడం. ఆ కలసని కదపద్దు, కలస బొట్టు జరగకూడదు. ఆ బొట్టు దగ్గర వేయండి, కింద వేయండి. చాలా బొట్టు దగ్గర వేస్తే బొట్టు అంతా జరిగిపోతుంది. మరి కొద్ది క్షణాల్లో విశేషమైనటువంటి హోమం ప్రారంభమవుతుంది.